సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమము 8వ రోజు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా స్వాగతము. సహజయోగ పరివారం తరపున మా యొక్క నమస్కారము. మనము ఒక్కొక్క చక్రం గురించి ఒక్కొక్క రోజు తెలుసుకునేటువంటి భాగంగా మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, నాభి చక్రం నిన్నటి రోజు నాభి చక్రం గురించి తెలుసుకోవడం జరిగింది. మరి నాభి చక్రంలో చక్కగా అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఒక్కసారిగా మననం చేసుకుందాము. ఏంటంటే నాభి చక్రం అనేటువంటిది మన ఉదరం యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఇది ఆకుపచ్చ వర్ణంను సూచిస్తుంది. 10 దళములుగా కలిగి ఉంటుంది. మన యొక్క కుడి చెయ్యి యొక్క ఎడమ చెయ్యి యొక్క మధ్య వేలును నాభి చక్రం అనేటువంటిది సూచిస్తుంది. ఎడమ నాభి చక్రము, కుడి నాభి చక్రము, మధ్య నాభి చక్రం. నిన్న తెలుసుకున్నాం కదా మనము, ఎడమ నాభి చక్రం అంటే గృహలక్ష్మి తత్వంను తెలియజేస్తుంది. అంటే ఇది ఆడవారిలో మగవారిలో ఇద్దరిలోనూ ఉంటుంది. ఆడవారిలో ఏంటంటే ఇంటికి సంబంధించినటువంటి, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని పనులు ఏవైతే ఉంటాయో అది మరి గృహలక్ష్మి తత్వం కింద వస్తుంది. అదే విధంగా మరి జెంట్స్ లో అయితే ఎలా ఉంటుంది అంటే ఇంటి యొక్క విషయాలు చూసుకోవడం ఏదైతే ఉంటుందో, అంటే పిల్లలతో సంబంధాలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి వారందరితోని కానీ, ఒక నైబర్స్ తోటి కానీ, ఒక సొసైటీలో అందరితో ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా ఏంటంటే గృహలక్ష్మి తత్వం కింద వస్తుంది. తర్వాత మనకేంటంటే రాజ్యలక్ష్మి తత్వము, అంటే మన ఎర్నింగ్ కెపాసిటీ, అంటే మనము సంపాదిస్తున్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇద్దరిలోనూ ఉంటుంది. ఆడవారు మగవారు ఇద్దరిలోనూ 2 లక్షణాలు ఉంటాయి. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటంటే మనము ఈ గృహలక్ష్మి తత్వము, రాజ్యలక్ష్మి తత్వం ఎప్పుడైతే సమతుల్యంలోకి వస్తాయో మన యొక్క నాభి చక్రం అనేటువంటిది సమతుల్యంగా ఉంటుంది. నాభి చక్రం యొక్క లక్షణాలను ఒక్కసారి చూసుకుంటే ఒక సంతృప్తి, ఏంటంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్. మన లోపల ఎప్పుడైతే సంతృప్తి నెలకొంటుందో అప్పుడే మన లోపల ప్రశాంతత అనేటువంటిది నెలకొంటుంది. మరి ఇంట్లో మన లోపల ప్రశాంతత ఉంటేనే కదా మన ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అప్పుడే శాంతి అనేటువంటిది మన చుట్టూతా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హుందాతనము, మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించడము. మనకి ఏవైతే ధర్మాలు ఉన్నాయో, మీరు చేయాల్సినటువంటి ఏ పని అయితే ఉందో వాటిని నిర్వర్తించడము. ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేని వారు ఎవరు ఉండరు. ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉంటూనే ఉంటుంది. మరి మనకు ప్రతి దైనందిన కార్యక్రమంలో వస్తున్నటువంటి ఆ సమస్యలను మనం ఎలా ఎదుర్కోవాలి, మరి ఏదైతే మన పరమ చైతన్యం అంటున్నామో, ఆ భగవంతుని యొక్క శక్తి అంటున్నామో, ఆ ఉన్నటువంటి సమస్యలను మరి భగవంతునికి శరణాగతి ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు నాభి చక్రం ద్వారానే తెలుస్తూ ఉంటాయి. ఏంటంటే నాభి చక్రం చుట్టూ మనకేంటంటే భవసాగరం అని ఉంటుంది. భవసాగరము ఏంటంటే దీంట్లో మనకి 10 ధర్మాలు ఉంటాయి. ఒక్కొక్క ధర్మమును సూచిస్తూ ఒక్కొక్క వ్యక్తి, ఒక సుప్రసిద్ధ వ్యక్తిని గురించి చెప్పడం జరిగింది. అంటే ఆ ధర్మాలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే నాభి చక్రం వచ్చేసి మనము మధ్య వేలు అనుకున్నాం కదా. భవసాగరము మనకేంటంటే మధ్యలో మనకు వచ్చేసి సహస్రారం ఉంటుంది. ఈ సహస్రారం చుట్టూతా అరచెయ్యి యొక్క ఈ మధ్య సహస్రారం చుట్టూతా మనకి నాభి భవసాగరం అనేటువంటిది ఉంటుంది. 2 చేతుల్లోనూ ఇదే విధంగా. అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మరి కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ ఆ ప్రదేశంలో ఏమి, అంటే భవసాగరంలో ఎలా ఉంది, ఏం జరుగుతుంది, వేడిగా వస్తుందా, చల్లగా వస్తుందా, ఏ వైపు వస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా మనకి ఏంటంటే ఆత్మ పరిశీలనలో, అంటే ఇంట్రాస్పెక్షన్ ఏదైతే అంటున్నామో ఇక్కడ సహజయోగ అంటే ఏదో కాదు, ఇంట్రాస్పెక్షన్ మన గురించి
నుంచి మన లోపలికి వెళ్ళి మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలోనికి వెళ్ళి మనల్ని చూసుకుంటున్నాము. మరి చూసుకుంటున్నప్పుడు చైతన్య తరంగంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏ ప్రదేశం నుంచి వస్తున్నాయి, మీకు వెన్నెముకలో రావడం అర్థమవుతుందా, లేదంటే చేతి యొక్క వేళ్ళలో రావడం తెలుస్తుందా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదే విధంగా ఎలా వస్తున్నాయి, చల్లగా వస్తున్నాయా, వేడిగా వస్తున్నాయా, తిమ్మిరిగా వస్తున్నాయా, ఎలా వస్తున్నాయి, మీ యొక్క స్థితి ఎలాగా ఉంది అనేటువంటిది మీరే తెలుసుకోగలరు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా మన యొక్క శరీరంలో లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను మనమే చక్కగా చెప్పుకోవచ్చును. సో ఏంటంటే నాభి చక్రంకి అనుసంధానంగా ఉన్నటువంటి అవయవాలను చూసినట్లయితే అంటే పెద్ద పేగు, చిన్న పేగు, కాలేయము ఇవన్నీ కూడా ఏంటంటే నాభి చక్రం యొక్క ఆధీనంలో ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈ భవసాగరంలో చూసినట్లయితే మనల్ని గురువుగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అంటే మొట్టమొదటి రోజు ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న రోజు కూడా మనం అనుకున్నాం కదా, నేను నా స్వయం గురువునా అని ఫస్ట్ ప్రశ్నించుకున్నాము. తర్వాత మళ్ళీ నేను నా స్వయం గురువునే అని చెప్పేసి అనుకున్నాము. అంటే నా యొక్క స్వయం గురువుగా నేను ఎలా మారాలి అనేటువంటిది కూడా ఈ నాభి చక్రం మనకి ఇస్తుంది. అంటే ఒకరి మీద ఆధారపడకుండా అటువంటి జ్ఞానమును మనము ధ్యానం ద్వారా ఎలా తెచ్చుకోవాలి, ధ్యానం చేయడం ద్వారా మనకు ఆ లక్షణాలు అనేటువంటి ఎలా అలవడతాయి అనేటువంటిది మనకి నాభి చక్రము ఇస్తుంది. స్వయం గురుతత్వము, సమతుల్యత అంటే బ్యాలెన్స్, మన శరీరం లోపల సమతుల్యత ఉన్నప్పుడే మన జీవితంలో సమతుల్యత అనేటువంటిది ఏర్పడుతుంది. మనం చేయాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం యొక్క నిబద్ధత గురించి చెప్తుంది, హుందాతనం గురించి చెప్తుంది, మనం ఖర్చు పెట్టేటువంటి కెపాసిటీని గురించి చెప్తుంది. పిసినారిగా ఉంటారు, లోపభూయిష్టంగా ఉంటారు, సో కొన్ని దుర్వ్యసనాలకు ఎవరైతే లోనవుతారో అలాంటి వారి కూడా నాభి చక్రములో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మన యొక్క చక్కటి ధ్యాన స్థితిని పొందడం ద్వారా ఆ ఇబ్బందిని కూడా అలవోకగా మనము అధిగమించవచ్చును. సో ఇవాళ ఏంటంటే మనము ఈ భవసాగరం మీద ధ్యానంను చేద్దాము. ఆత్మపూర్వకమైన స్వాగతం. ఈరోజు మనం భవసాగరం మీద ధ్యానం చేద్దాము. భవసాగరం నాభి చక్రం చుట్టూ ఉంటుంది. స్వాధిష్టాన చక్రం భవసాగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము చెడు సాహిత్యం చదివిన ఫాల్స్ గురుస్ అంటారు. అంటే గురుతత్వం లేని వాళ్ళలో వాళ్ళకి స్వయం గురుతత్వం మేల్కొని వారు గురువుల్లాగా ప్రవర్తించి వేరే వాళ్ళకి ఏదన్నా బోధన చేస్తున్నారనుకోండి, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు రాసిన సాహిత్యాన్ని చదివినా, వాళ్ళు చెప్పిన మాటలు వినన్నా మన లోపల ఉన్న గురుతత్వం ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. భవసాగరంలో మనకి 10 వ్యాలెన్సీస్ ఉంటాయి, అంటే 10 ధర్మాలు. మన మానవ ధర్మం 10 మంది గురువుల తత్వాల ద్వారా నిర్ధారింపబడుతుంది అన్నమాట. మనం భవసాగరంలో 10 మంది గురువులు వాళ్ళ యొక్క తత్వాలు మనలో మేల్కొల్పబడినప్పుడు మన భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ శక్తివంతంగా, చైతన్యవంతంగా ఉంటూ మనకి జీర్ణాశక్తి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఎడమవైపు శ్రీ రాజా జనక, శ్రీ అబ్రహం, శ్రీ లావోత్సే, శ్రీ జరాతుస్ట్రా, శ్రీ షిరిడి సాయినాథ్, వీళ్ళందరూ మనకి ఎడమ వైపున ఉన్న గురువులు అన్నమాట. కుడివైపు శ్రీ మోజెస్, శ్రీ గురు నానక్, శ్రీ సోక్రటిస్, శ్రీ కన్ఫ్యూషియస్, శ్రీ ప్రాఫెట్ మహమ్మద్, వీళ్ళందరూ మనకి కుడివైపు ఉన్న గురువులు. ఇప్పుడు మీరు ఒకసారి చూసారనుకోండి, ఇక్కడ ఇందులో మనకి రిప్రజెంట్ చేయన రిలీజియన్ అంటూ లేదు. మహమ్మద్ ముస్లిమ్స్ వాళ్ళు, రాజా జనక హిందూస్, అబ్రహం, షిరిడి సాయినాథ్, గురు నానక్, సోక్రటిస్, కన్ఫ్యూషియస్, అన్ని రిలీజియన్స్ మనలోనే ఉన్నాయి. ఆ విషయం తెలియక మనము అన్ని రకాల ఘర్షణలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా వెళ్ళడం వలన మన భవసాగరాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. నాకు షిరిడి సాయినాథే ఇష్టం అండి, నేను ఆయన్నే కొలుస్తాను అంటే మరి మిగతా గురువులు, మిగతా అవయవాలు సరిగా పనిచేయాలి కదా. అందుకే మనలో ఉన్న గురువులందరి గురించి మనం తెలుసుకొని వాళ్ళ తత్వాలు ఏంటి అని తెలుసుకొని అవి మనలో అభివృద్ధి పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి.
యాజ్ వి గో డీపర్, మనము ధ్యానంలోకి లోతులకు వెళ్ళే కొలది మనం భవసాగరంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎడమ వైపు ఎవరు మనపై ఆధిపత్యాన్ని మనము ఓర్చుకోకూడదు. బికాస్ మనము స్వయం గురువులం. అక్కడ ఎడమ వైపు భవసాగరంలో మనకు చైతన్యం రావాలి, భవసాగరం అంతా శుభ్రంగా ఉండాలి అంటే అఫర్మేషన్ ఏంటంటే, అమ్మా మీ దయ వలన నేను స్వయం గురువుని. మనం స్వయం గురువు అయినప్పుడు, మనము ఆత్మ అని మనం తెలుసుకున్నప్పుడు, ఎవరు మన పైన ఆధిపత్యం చలాయించలేరు. ఫస్ట్ చలాయిస్తుంటే దాన్ని మనం సరిచేయాలి. అలా సరి చేసుకోగల శక్తి వచ్చినప్పుడే మన ఎడమ భవసాగరం అలానే కుడి భవసాగరం శుద్ధిపరచాలి, శుభ్రంగా ఉండాలి, సరిగా పనిచేయాలి కుడి భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ అనుకున్నప్పుడు ఎవరిపైన మనం ఆధిపత్యం చలాయించకూడదు. ఎవరిపైన, భార్య పైన భర్త కానీ, భర్త పైన భార్య కానీ, పిల్లల పైన కానీ, పని వాళ్ళ మీద కానీ, మనం ఉద్యోగం చేస్తుంటే మన కింద వాళ్ళ మీద కానీ, ఎవ్వరిపైన మనకి ఆధిపత్యం చలాయించే అధికారం లేదు. అలా కానీ చేస్తే మన ధర్మం తప్పినట్టు మన కుడి భవసాగరం అసమతుల్యతకు లోనవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సో గుర్తుంచుకోండి, లైఫ్లో ఎప్పుడు ఎవ్వరు కూడా మన పైన ఆధిపత్యం చలాయించకూడదు. డిగ్నిటీ ఉండాలి మనకి. ఆ డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ గౌరవం ఉంటుంది. అది ఎప్పుడు తక్కువ చేయకూడదు, కోల్పోకూడదు. అలానే వేరే వాళ్ళ ఆత్మగౌరవం మనం కించపరచకూడదు, తక్కువ చేయకూడదు. సో భవసాగరంలో ఈ రెండు విషయాలు అన్నమాట మనం గుర్తుంచుకోవాల్సింది. మధ్య భవసాగరంలో మన ప్రార్థన ఎప్పుడు, అమ్మా దయచేసి నన్ను స్వయం గురువుగా చేయండి, స్వయం గురువుగా ఉంచండి. ఈ గురుతత్వం నుంచి నేను బయటకు వెళ్ళేటట్టు నన్ను ఎప్పుడు చేయదు, నన్ను ఈ మధ్య మార్గంలోనే ఉంచండి అని ప్రార్థించాలి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది బాగా, మనము ఎటువంటి ఆహారం తింటున్నాము అనేది మనకి మొత్తం శరీరానికి పోషణ మనం తినే పదార్థాలను బట్టి వస్తుంది. ఆ తినే పదార్థాలు ఈ ప్రపంచంలో ప్రతి పదార్థానికి కూడా చైతన్యం ఉంటుంది. కొన్ని వాటికి మంచి చైతన్యం, కొన్ని వాటికి చెడుగా చైతన్యం ఉంటుంది. సో మనం తినేటప్పుడు మనం తినే పదార్థంకి చైతన్యం ఉందా, మంచిగా ఉన్న చైతన్యం తింటే మన భవసాగరం బాగుంటుంది. అదే ఇప్పుడు ఎవరైనా వంట చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడైనా బయట ఏదన్నా కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ చేసే వాళ్ళు మంచి మనసుతో చేయకుండా వాళ్ళ బాధల గురించి వాళ్ళు బాధపడుతూ కానీ, ఎవరో ఒకరిని తిప్పుతూ కానీ అట్లా చేశారనుకోండి, వాళ్ళ ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా ఆ ఫుడ్ లోకి వస్తుంది అనమాట. అది మనం తెచ్చుకుని తింటే మన భవసాగరం ఎఫెక్ట్ అవుతుంది. సో మనము తినేటప్పుడు ఎప్పుడు మన కుడి అరచేతిని మనం తినే పదార్థం పైన పెట్టి మనం ప్రార్థించాలి, అమ్మా దయచేసి మీ చైతన్యం పంపించండి తల్లి ఈ ఆహారంలోకి అని మనం పెట్టి మన చేతుల్లోంచి వైబ్రేషన్స్ వెళ్ళేటట్టు చూసుకొని అప్పుడు తినాలి. అందుకే మనం చూస్తే పెద్దవాళ్ళు ఎప్పుడు అన్నం తినేటప్పుడు ముందు దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకొని తింటారు. కానీ మనం ఏదో ఇట్లా పద్ధతి ప్రకారం, అలవాటు ప్రకారం ప్రేయర్ చేయడం కాదు. అక్కడ ప్రేయర్ ఎందుకు చేస్తున్నాము అంటే, ఆ పదార్థంలో ఏమన్నా చేసిన వాళ్ళ చెడు కానీ ఇందులోకి వస్తే నన్ను ఎఫెక్ట్ చేయకుండా దయచేసి ఈ పదార్థాన్ని చైతన్యపూరితం చేయండి తల్లి అని ప్రార్థన చేసుకొని తినాలి. మనం ఏమి తిన్నా కూడా ఎప్పుడు దట్ ఈస్ ద గేట్ వే. అందుకని మన భవసాగరం శుభ్రంగా ఉండాలి అంటే మనం తినే ప్రతిదీ, తాగేది, వాటర్ నుంచి అన్ని చైతన్యం చేసుకొని తాగాలన్నమాట. సో ఈ భవసాగరం ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, భవసాగరంలో మనకి ఎడం వైపు అయితే క్యాండిల్ వేడి చూపిస్తే క్యాండిల్ ని ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతూ, అమ్మా నా భవసాగరంలో ఉన్న అసమతుల్యతలన్నిటినీ ఈ అగ్నితత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థన చేయాలి. కుడివైపు భవసాగరం ఇప్పుడు మన లివర్ వలన ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కుడివైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి లివర్ పైన, కుడి భవసాగరం పైన. సో భవసాగరం గురించి మనం తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాము. శ్రీమాతాజీ గారి అనుగ్రహం తీసుకొని మన కుండల్ని ఉత్థానపరుచుకొని బంధం వేసుకుందాము.
ఇప్పుడు 2 చేతులు భూమి మాత పైన ఉంచి, తల్లి భూమాత, దయచేసి మాలో ఉన్న అన్ని ఆలోచనలను, బాధలను, మోక్షానికి వ్యతిరేకమైన గుణాలను దయచేసి మీలోకి తీసుకోండి తల్లి. అమ్మా, ఈరోజు మేము చేసే ఈ సామూహిక ధ్యానంలో మా అందరికీ మీ సహాయ సహకారాలను అందించి మమ్మల్ని నిర్విచార స్థితిలోకి తీసుకువెళ్ళండి తల్లి. ఇప్పుడు మన ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి, కుడి అరచేతిని భూమి మాత పైన ఉంచి, మన చిత్తాన్ని ఎడమ నాడీ వ్యవస్థ పైన ఉంచి, ఈడా నాడి పైన, అమ్మా దయచేసి మా అందరి ఈడా నాడిలో ఉన్న దోషాలను, బాధలను, గతం గురించి ఉన్న ఆలోచనలు, మాలో ఉన్న బద్ధకం, సోమరితనం, బాధల్ని దయచేసి భూమి తత్వం ద్వారా తొలగించండి. అమ్మా దయచేసి మా అందరికీ నిర్మల విద్యను, శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి. మాలో ఉన్న సాక్షాత్ శ్రీ మహాకాళి, శ్రీ మహాభైరవుని తత్వాలను మేల్కొలపండి. అమ్మా మా ఈడానాడి అంతటని దయచేసి ఆత్మ యొక్క ప్రకాశంతో చైతన్యపూరితం చేయండి తల్లి. మాకు ఆత్మ ఆనందాన్ని ప్రసాదించండి. మాలో ఉన్న నిరాశను తొలగించి ప్రతి నిత్యం ఎల్లవేళలా మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి ఎడమ అరచేతిని ఆకాశతత్వం వైపు ఉంచి, శ్రీమాతాజీ దయచేసి మా కుడి శరీర భాగంలోను, కుడి నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని అసమతుల్యతలను, బాధలను, భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ మా అందరిలోనూ ఉన్న కోపాన్ని, అసహనాన్ని, ఆ కోపం నుంచి వచ్చే తాపం, వేడిని అంతటిని ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ చేసేది చేయించేది అంతా మీరే, మీ దైవశక్తిని
మేము కేవలం మీ పనిముట్లు మాత్రమే అనే పరిపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి. మాలో సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన తత్వాలను మేల్కొల్పండి. అమ్మ, మాకు నిర్మలమైన చిత్తాన్ని, క్రియాశక్తిని ప్రసాదించండి. ఒకసారి మన కుడి అరచేత వేళ్లపైన, ఎడమ అరచేయి వేళ్లపైన ఎటువంటి అనుభూతి కలుగుతుందో గమనించండి. ఇప్పుడు 2 చేతులు మన హృదయం దగ్గరికి తీసుకొచ్చి మన చిత్తాన్ని సుషుమ్న నాడిలో ఉంచి, అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మా సుషుమ్న నాడిలో ఉన్న అన్ని దోషాలను, మా ఆధ్యాత్మిక ఉన్నతికి, యోగానికి ఉన్న అన్ని అడ్డంకులను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా, మా అందరిలోనూ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని మేల్కొల్పండి. అమ్మా, మాకు జ్ఞానశక్తిని ప్రసాదించండి. రెండు చేతులు ఇప్పుడు ఒడిలోకి తీసుకొచ్చి మన చిత్తాన్ని మూలాధార చక్రం పైన ఉంచి మనలో ఉన్న శ్రీ గణేశుని తత్వాన్ని మేల్కొల్పుకుందాము. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి మూలాధార చక్రంలో ఉన్న శ్రీ గణేశుని తత్వాలను మేల్కొల్పండి తల్లి. మాకు శ్రీ గణేశుని యొక్క అమాయకత్వమును, వివేకమును, విజ్ఞానమును ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను పసిబాలిలో ఉన్న అమాయకత్వాన్ని, ఒక్కసారి మన ఎడమ అరచేతిని భూమి మాత పైన ఉంచి, కుడి అరచేతిని ఒళ్ళో ఉంచి, మన చిత్తాన్ని మూలాధార చక్రంలో ఉన్న కుడి భాగంపై ఉంచి శ్రీ కార్తికేయుని తత్వాన్ని మేల్కొల్పుకున్నాము. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న అన్ని రాక్షస గుణాలను దయచేసి మా నుంచి తొలగించండి.
మాలో ఉన్న శ్రీ కార్తికేయుని శక్తిని పూర్తిగా మేల్కొల్పండి. ఇప్పుడు 2 చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి మన కుడి అరచేతిని ఎడమ భవసాగరం పైన ఉంచి ఈ విధంగా చెప్తాము. శ్రీమాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఇక్కడ ఎడమ భవసాగరంలో మన గురుతత్వాన్ని మనం పూర్తిగా గుర్తించాలి. శ్రీమాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. అమ్మా, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఎడమ భావసాగరంలో మనలో ఉన్న గురుతత్వాన్ని మనం గుర్తించాలి. ఆ గురుతత్వంతో మనం ఏకం కావాలి. మీరు ఎఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీ ఎడమ అరచేయి ఎలా ఉంది? అరచేయి మధ్య భాగంలో మనకి భవసాగరం నుంచి వచ్చే స్పందన అరచేతి మధ్య భాగం అంటే సహస్రారం చుట్టూ, అరచేతిలో ఉన్న సహస్రార భాగంలో చుట్టూ ఉన్న ప్రదేశంలో మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి నెమ్మదిగా గమనించండి, అసలు ఎవరికన్నా తెలుస్తుంది ఎడమ అరచేతిలో ఉన్న భవసాగరం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చేసి మన ఎడమ అరచేతిని కుడి భవసాగరం పైన ఉంచి ఇక్కడ కుడి భవసాగరం దగ్గర మనము శ్రీమాతాజీయే మన గురువు అని నిస్సందేహంగా మనము యాక్సెప్ట్ చేయాలి, గుర్తించాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా మనము శ్రీమాతాజీయే మనకి స్వయం గురువు, సద్గురువు అని గుర్తిస్తామో అప్పుడు వెంటనే మన కుడి భవసాగరం చైతన్యపూరితం అవడం మనం గమనిస్తాం. ఇక్కడ చెప్పాలి మనము, శ్రీమాతాజీ, నిస్సందేహంగా మీరే మా గురువు. సామూహికంగా మనం ఆ భావనతో మనం ఎఫర్మేషన్ చెప్పినప్పుడు మన కుడి భవసాగరం క్లియర్ అవ్వడం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కుడి అరచేతిని మన భవసాగరంలో మధ్య భాగంలో ఉంచి ఇక్కడ చెప్పాలి మనం, శ్రీమాతాజీ, దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి. అంటే మనలో ఉన్న గురుతత్వం రోజు రోజుకి దృఢంగా అవ్వాలన్నమాట. మనలో ఉన్న గురుతత్వం పూర్తి స్థాయిలో మేల్కొన్నప్పుడు మనకి మనమే గురువులు కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా ఈ సహజయోగ ధ్యానాన్ని అందించగలే స్థితిలో ఉంటాం. సో ఆ ప్రార్థన చేయాలి ఇక్కడ. శ్రీమాతాజీ, దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి.
ఇప్పుడు మన కుడి అరచేతిని గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అట్లా మన భవసాగరం చుట్టూ తిప్పుతూ గురు మంత్ర తీసుకున్నాం. ఈ గురు మంత్రం తీసుకున్నప్పుడు మనలో ఉన్న 10 మంది గురువులపై మనం చిత్తాన్ని ఉంచి, మనలో 10 మంది గురువులు ఉన్నారని ఒక్కసారి మనం లోపల నమ్మకం కుదిరితే ఆ గురుతత్వాలు మేల్కొంటాయి. మీకు అన్ని పేర్లు గుర్తు లేకపోయినా కూడా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీమాతాజీ నిర్మలామా తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. మీకు ఎప్పుడైనా భవసాగరంలో అసమతుల్యతలు ఉన్నప్పుడు కానీ, జీర్ణాశక్తులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, మీరు కుడి చేతిలో ఉప్పు కళ్ళు తీసుకొని, ఇప్పుడు మనం ఎలా తిప్పుతున్నాం గడియారం ముళ్ళు తిప్పినట్టుగా మన భవసాగరాన్ని అట్లా తిప్పుతూ ఈ గురుమంత్రం తీసుకుంటూ, అమ్మా దయచేసి మా భవసాగరంలో ఉన్న అన్ని అసమతుల్యతలను తొలగించండి. మాలో ఉన్న అసత్య గురువుల యొక్క ప్రభావాన్ని, ఏమైతే ప్రభావం అసత్య గురువుల ప్రభావం మా భవసాగరం పైన పడిందో మా ద్వారా కానీ, మా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ, ఆ చెడు ప్రభావాన్ని దయచేసి మా భవసాగరం నుంచి పూర్తిగా తొలగించండి తల్లి అని తిప్పుతూ, మన చేతుల్లో కొంచెం చైతన్యం పెరిగే కొలది అలా ఉప్పుని తిప్పుతూ అయిపోయిన తర్వాత టాయిలెట్లో ఫ్లష్ చేసేయండి ఆ ఉప్పుని. అలా చేస్తే మన భవసాగరం క్లియర్ అవుతుంటుంది. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన సుషుమ్నా నాడి ద్వారా, సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుందండి? మన వెన్నుముకలో, ముందు కాదు వెనక భాగంలో ఉన్న మన వెన్నుముకలో ఉంటుంది. సో మన చిత్తం మన వెన్నుముక ద్వారా భవసాగరం నుండి నెమ్మదిగా అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొచ్చి, ఇక్కడ మనం ధ్యానంలోకి వెళ్ళాలి అంటే అందరినీ, అన్ని పరిస్థితులను, మనల్ని మనము క్షమించుకోవాలి. పూర్తి క్షమాతత్వం కుడి అరచేతిని ఆజ్ఞా చక్రం పైన ఉంచి, అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను ఆత్మకి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ దయచేసి నన్ను క్షమించండి. శ్రీ మాతాజీ ఈ సామూహికంలో ఉన్న మా అందరినీ దయచేసి క్షమించండి. అమ్మా మమ్మల్ని క్షమించి మా ఆజ్ఞాచక్రాన్ని తెరవండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా సహస్రార చక్రం పైనకి, బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకొద్దాము. మన కుడి అరచేతిని తల పై భాగాన బ్రహ్మరంధ్రం పైన ఉంచి వేళ్లను వెనక్కి నొక్కి బ్రహ్మరంధ్రం అక్కడ ఫాంటనల్ బోన్ ఏరియా దగ్గర మసాజ్ చేస్తూ, అంటే గడియారం ముళ్ళు తిరిగినట్టుగా మన చేతిని తిప్పుతూ ఇక్కడ మనస్ఫూర్తిగా అడగాలి, శ్రీ మాతాజీ దయచేసి మా అందరికీ యోగాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు యోగంలో ఉన్న ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. అమ్మా
ఎల్లవేళలా మేము ఆత్మ మాత్రమే, ఈ మనస్సు కాదు, ఈ శరీరము కాదు, ఈ చంచలమైన చిత్తం కానే కాదు అనే సత్యాన్ని ఇక్కడ స్థిరపరచండి తల్లి. మేము ఆత్మ, ఆత్మ మాత్రమే అనే సత్యాన్ని మా సహస్రారంలో మాకు స్థిరపరచండి తల్లి. నెమ్మదిగా మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి 2 చేతులు ఒళ్ళో ఉంచుకొని చిత్తం మాత్రం తల పై భాగాన ఎక్కడైతే మనం ఇందాక స్థిరపరిచామో అక్కడే స్థిరముగా ఉంచి ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ధ్యానంలో ఉందాము. ఎవరికైనా ఏమన్నా ఆలోచనలు వస్తూ ఉంటే ఆ వచ్చిన ఆలోచనని, ఆ వచ్చిన పరిస్థితిని కానీ, మనుషుల్ని కానీ క్షమించండి. మన ఆజ్ఞాచక్రం నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ ఆలోచనని మనం దాటడానికి మనకిచ్చిన మహామంత్రం క్షమ. క్షమ. జరిగిపోయిన విషయం అవ్వచ్చు, జరగబోయే విషయం అవ్వచ్చు, బాధాకరమైన సంఘటన అయినా, సంతోషకరమైన సంఘటన అయినా, ఏ ఆలోచన మనకి ఇప్పుడు వద్దు. నిర్విచారం. మనకి కావలసింది నిర్విచారం. సాక్షి తత్వం, ఆత్మతత్వం. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ సామూహికంగా యోగంలో ఉన్న ఆనందాన్ని, మనశ్శాంతిని, ఆత్మశాంతిని ప్రసాదించండి తల్లి. మనలో ఉన్న మన జన్మ జన్మల తల్లి ఆదిశక్తి యొక్క అంశం, మనలో ఉన్న శుద్ధ ఇచ్ఛ ఆయన ఈ కుండలిని శక్తికి, మనకి యోగాన్ని, సహజ యోగాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అందరము మన హృదయంలో ఈ కృతజ్ఞతా భావం సమర్పించుకుందాం. ఒకసారి ఇప్పుడు మీ చేతుల్లో చైతన్యం ఎలా ఉంది? పెరిగిందా? 2 చేతులు ఎలా ఉన్నాయి? 2 చేతుల అరచేతి మధ్య భాగంలో చిత్తాన్ని ఉంచండి. ఇప్పుడు మనందరం సామూహికంగా కుండల్ని ఉద్ధానపరుచుకుందాము, బంధం వేసుకుందాము.
जय श्री माता जी। मैंने आपको नाभि चक्र के बारे में बताया है और भवसागर के बारे में बताया है। इसी भवसागर में गुरु तत्व होता है और गुरु तत्व जो है वो हमारी धर्म की स्थापना कर देता है। ये 10 जो यहाँ पे 10 पंखुड़ियां हमने दिखाई हुई हैं, ये 10 पंखुड़ियां ही हमारे अंदर 10 धर्मों की स्थापना करती हैं। मनुष्य के अंदर 10 धर्म होना जरूरी है, नहीं तो वो मनुष्य नहीं है। अगर उसके अंदर 9 धर्म है तो भी वो च्युत है थोड़ा सा। और अगर मनुष्य अपने धर्मों की व्यवस्था न रखे, यानी ईसाई मुसलमान हिंदू से मेरा मतलब बिल्कुल भी नहीं, लेकिन जो हमारे अंदर जो मानवता के 10 धर्म है उसको अगर मनुष्य ठीक से न रखे तो वो दानव हो जाता है। ये जो गुरु तत्व है इसने अनेक बार इस संसार में जन्म लिया है। विशेषकर 10 उसके मुख्य जन्म हुए हैं। राजा जनक, नानक, मोहम्मद साहब आदि अनेक इन्होंने जन्म लिए और आखिर में हमारे साईनाथ जो शिरडी में हो गए उनका जन्म हुआ। ये तत्व हमारे अंदर बांधते हैं क्योंकि हमारे अंदर भी जिन्होंने जन्म लिया है, जो ऐसी हस्तियां जिन्होंने जन्म लिया है हमारे उत्क्रांति के लिए, हमारे एवोल्यूशन के लिए, वो हमारे अंदर बंधे हुए हैं। उनकी जैसे अब ये चीज बनाई गई है, इसमें भी एक ये चीज बांधी, ये चीज बांधी, ये चीज बांधी, उसके बगैर ये पूरा तैयार नहीं होता। उसी प्रकार मनुष्य भी अनेक चीजों से बंधा हुआ है और ये बहुत सूक्ष्म हमारे अंदर देवता स्वरूप हमारे भवसागर में ये गुरु लोग होते हैं। अब उन्होंने पहले ही कह दिया कि बेटे तुम शराब मत पी। गुरुओं ने कहा है कि शराब मत पियो, तो उनको कोई पागल कुत्ते ने काटा नहीं था। उनके लिए ये भी नहीं कह सकते कि ये इलेक्शन लड़ रहे थे इसलिए ये स्टंटबाजी कर रहे हैं। उनके लिए ये भी आप नहीं कह सकते कि इनका कोई और बिजनेस था तो कंपटीशन में इन्होंने उनको बुरा कह दिया। उन्होंने कहा कि बेटे शराब नहीं पियो, सिगरेट नहीं पियो, कोई तरह का मद्य न लो, क्योंकि इस जगह में ही हमारी चित्त की अवस्था होती। चित्त हमारे पेट में होता है। आपको आश्चर्य होगा कि हमारे पेट में हमारा चित्त होता है, खासकर हमारे लिवर में हमारा चित्त होता है, अटेंशन। उन्होंने जो कहा कि तुम शराब नहीं पियो, उसका मतलब यह था कि तुम अपने चित्त में एक शुद्धता न लाओ, अपना चित्त खराब न करो। आप जानते हैं कि शराब पीने से मनुष्य की चेतना डूब जाती है। तो लोगों ने उसका दूसरा हिसाब निकाल लिया। ఈ రోజు మనము 8వ రోజు స్వాద చక్రం దగ్గరికి వచ్చాము, గురుతత్వం దగ్గరికి వచ్చాము. నిన్నేమో స్వాహ చక్రము అగ్ని గురించి తెలుసుకున్నాము. ఈ రోజు స్వాధ చక్రం అంటే స్వధర్మము, అంటే గురు ధర్మము. 10 ధర్మాలు కలిగినటువంటి ధర్మము, ధర్మ నిర్భరత. మన గురించి మనం తెలుసుకునేది, భగవంతుణ్ణి శోధించేది, సాధించేది, భగవంతుడిని పట్టుకునేది. మనం ఈ ఆత్మ సాక్షాత్కారం ఎలా తీసుకుంటున్నామో అది ఎందుకు కావాల్సి వచ్చిందంటే మనకి ఇది దీని వలన. జై శ్రీ మాతాజీ. ఈ భవ సాగరం ఎందుకనే భవుని యొక్క సాగరం ఇది, అంతులేనిది. ప్రపంచాన్ని భవ అంటే ప్రపంచము, భవుడు అంటే ఈశ్వరుడు, శివుడు. భవుడు కాబట్టి ఆయన సతీమణి భవాని, శివుడు కాబట్టి శివాని. సో ఇది మనం మానవ మాత్రులు ఎవరము అందుకోలేనటువంటిది, అతి విశాలమైనది, అనంతమైనది అన్నమాట. అయితే ఈ గురుధర్మం యొక్క విశిష్టత ఏమని చెప్పారంటే శ్రీమాతాజీ గారు అనేక పర్యాయాలు, ఈ క్యాసెట్ లో కాదు, భూమి ఎలా అయితే ఆకర్షిస్తుందో తన యొక్క గురుత్వాకర్షణ శక్తితో గురువు శిష్యుణ్ణి ఆకర్షిస్తాడు. అది కూడా గురుత్వాకర్షణ శక్తి లాగానే పనిచేస్తుంది. గురువు అనేటువంటిది గురు రావా అనే శబ్దముల నుంచి వచ్చిందని కూడా చెప్పారు. 5 గురువులు మనకి ఎడం వైపున, 5 గురువులు
కుడివైపున వెరసి 10 గురువులు ఉన్నారు. మన స్వయం గురుతత్వాన్ని ప్రబోధించడానికే వాళ్ళు వచ్చారు. 10 సార్లు జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఎలాంటి జ్ఞానం ఇస్తారు వాళ్ళు? శుద్ధ జ్ఞానం ఇస్తారు. శుద్ధ జ్ఞాన ప్రధానుడు. అందుకని పూజ్యశ్రీ మాతాజీ గారు గురునానక్ సాబ్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. జో సాహెబ్ సే మిలాతా హై వోయి సచ్ గురు హై అన్నారు. సాహెబ్ అంటే పరమాత్ముడు. పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్లేవాడే శుద్ధ గురువు. మిగతా వాళ్ళందరూ అశుద్ధ గురువులు. అందువల్లనే ఇప్పుడు కూడా శ్రీమాతాజీ గారు దశమావతారం తీసుకుని మనకు ఆ సత్యాలన్నీ చెప్పడానికి వచ్చారు. ఎందుకని మనం శుద్ధ గురువు దగ్గరికి వెళ్ళటం లేదు. సో ఇది అంతర్ముఖానికి తీసుకెళ్తాడు ఆయన. ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆత్మ ప్రకాశానికి తీసుకెళ్లి ఆ బ్రెయిన్ లోకి వదిలేస్తాడు. అప్పుడు సర్వాంతర్యామి అయిన సదాశివుడు మనకి దర్శనమిస్తాడు అన్నమాట. ఇప్పుడు శ్రీమాతాజీ గారు 31 జనవరి 1978 రోజున చెప్పినటువంటి క్యాసెట్ లోని చిన్న క్లిప్పింగ్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకున్నాం. ఏమని చెబుతున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, ఈ నాభిలో ఈ భవసాగరం ఉంది కదా, గురుతత్వం ఉంది కదా, ఇది 10 దళాలతో కూడి ఉంది కాబట్టి ఇది 10 ధర్మాలు ఉన్నాయి. 10 ధర్మాలు ఉన్నాయి కాబట్టి 10 గురువులు వచ్చారు. 10 సార్లు జన్మ తీసుకున్నాడు. ఎవరు? ఆది గురు దత్తాత్రేయ. అనసూయ దత్తపుత్రుడు, ఆత్రేయుని యొక్క పుత్రుడు, అనసూయ యొక్క పుత్రుడు దత్తాత్రేయుడు 10 సార్లు. ముగ్గురు శక్తులను తీసుకుని పుట్టాడు అనమాట ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల యొక్క శక్తులు. సో అది 10 సార్లు వచ్చాడు కాబట్టి 10 ధర్మాలు ఉన్నాయి. 9 లేవు, అందుకన్నా ఎక్కువ లేవు, తక్కువ లేవు. 10కి 10 ఉన్నాయి. ఎలాగంటే సీతమ్మ వారి తండ్రి గారైన జనక మహారాజుతో స్టార్ట్ చేసి లాస్ట్ లో సిద్ధికే సాయినాథ్తో మొత్తం 10 మంది ఉన్నారు. వాళ్ళ తత్వం మీలో ఉంటుంది అని చెప్పారు. ఆ గురుతత్వం మనం ఉంది కాబట్టి మన యొక్క ఉత్క్రాంతి కోసం మనం శోధిస్తాం అన్నమాట. అందుకోసం వాళ్ళు జన్మ ఎత్తాల్సి వచ్చింది. 10 సార్లు జన్మ వచ్చాల్సి వచ్చింది. వారి విలువ అలాంటిది, వాళ్ళ వర్చ్యూస్ అలాంటివి అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. వీళ్ళే సత్య గురువులు. మిగతా వాళ్ళందరూ అసత్య గురువులు, అశుద్ధ గురువులు. వాళ్ళు ఏం చెప్పారు మనకి? ఏది మంచిది కాదో, మన దేహానికి మంచిది కాదో, మన ఉత్క్రాంతికి మంచిది కాదో అది ఆపేయమన్నారంట. షరాబ్ అంటే ఏం చెబుతున్నారంటే మద్యపానం. వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఓట్ల కోసం ఎలక్షన్ కోసం నిలబడలేదు కదా. వాళ్ళు ఎందుకు చెప్పారు? మీ మంచి కోసం చెప్పారు, మీ ఉత్క్రాంతి కోసం చెప్పారు. అలాగే ధూమపానం చేయొద్దన్నారు, సిగరెట్ తాగొద్దన్నారు, చుట్టా బీడీ అవన్నీ తాగొద్దన్నారు. ఎందుకు చెప్పారు? అవన్నీ యొక్క మీ ఉత్క్రాంతిని ఆపేస్తాయి. ఎలా ఆపేస్తాయట? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు శ్రీమాతాజీ గారు. ప్రతిదీ సైంటిస్ట్ చెప్పినట్టు చెబుతారు. ఒక విషయం చెప్పి అది ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుందో అది చెబుతారు అనమాట. మన యొక్క పొట్ట ఉంది, ఉదరం ఉంది, మన యొక్క చిత్తము అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ లేత బూడిద రంగులో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం ఉంటుంది, అది దెబ్బతింటుంది. అది ఎందుకు కావాలంటే మన బ్రెయిన్కి కావాలి. ఈ ధూమపానం వల్ల, ఆల్కహాల్ వల్ల, మద్యపానం వల్ల అదంతా చెడిపోతుంది కాబట్టి అది తాగొద్దయా బాబు మీరు అన్నారంట. సో అది దెబ్బతినుకోకుండా మన యొక్క శరీరాన్ని గట్టిగా ఉంటేనే, పుష్టిగా ఉంటేనే మనకు జ్ఞానం వస్తుంది కదా, అది చెప్పేవాళ్ళంట. మన కోసం చెప్పేవాళ్ళు. మన చేతన ఎక్కడ దెబ్బతినుకోకుండా ఉండేటట్టు, మన భవిష్యత్తు మనం బాగుపరుచుకునేటట్టు చెప్పారు అని చెబుతున్నారు. ఇలా లేకపోతే ఏమవుతుందంటే మానవులు దానవులు అయిపోతారు. ఎందుకు పనికి రాకుండా కొరగాని వారు అయిపోతారు. మీ చిత్తం అంతా దెబ్బతింటుంది. అందువల్ల ధూమపానము, మద్యపానము గురించినటువంటి ఈ 2 విషయాలను ఎక్కువగా ఈ రోజు హైలైట్ చేశారు పూజ్య శ్రీ మాతాజీ గారు. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ఇవాళ రోజు మనం గురుతత్వం గురించి తెలుసుకున్నాం. సో మనందరం కూడా ఒక్క నిమిషం పాటు 2 చేతులు అలా తెరిచి పెట్టుకుని ప్రశాంతంగా నిర్మల చిత్తులమై కూర్చుందాం. మళ్ళీ మనకి వైబ్రేషన్స్ మన యొక్క అరచేతుల్లో, వేళ్లలో, వెన్నుపూస మీద, శిరస్సు మీద, నుదుటి మీద ఈ ప్రదేశాల్లో వస్తుంటాయి. వాటిని గమనిస్తూ ఒక్క నిమిషం ఉందాం. దాని తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాం. చిత్తాన్ని మాడు మీద పెట్టుకుని శరీరం మొత్తం గమనిస్తూ
జై శ్రీమాతాజీ అండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి శ్రీమాతాజీ గారికి చిత్రపటానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఆ పక్కనే ఉన్నటువంటి సటిల్ చార్ట్ లో మనకు కనిపిస్తోంది మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి కంటిన్యూస్ గా ఉద్ధానం అవుతూ మన యొక్క శిరస్సులోకి వస్తుంది. కానీ మనలో చాలా మంది చాలా సమయాల్లో ఆ శక్తిని మనం శిరస్సు పైన అనుభూతి పొందలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే మధ్యలో మనకు ఉన్నటువంటి కర్మఫలాల యొక్క కారణం చేత ఉన్న అవరోధాల వలన ఆ శక్తి పైకి వచ్చి చేరలేకపోతుంది. సో ఎప్పుడైతే మనం ఈ సహజయోగ ధ్యానం చేసుకుంటూ ఉంటామో ప్రతి చక్రంలో ఉన్నటువంటి అవరోధాలని నెమ్మదిగా వాటిని అన్నింటినీ కూడా తొలగించుకుంటాం. ఎప్పుడైతే తొలగిపోతాయో ఎక్కువ స్ట్రాండ్స్ ఆఫ్ కుండలిని పైకి రావడం మొదలవుతుందండి. ఒక 3 నెలలు 4 నెలలు చక్కగా మనం మెడిటేషన్ చేసుకున్నామంటే అవి బాగా పెరిగి చక్కటి అనుభూతులు మన యొక్క శిరస్సు మీద, అరచేతుల్లోను, చక్రాల్లోనూ వివరంగా మనకి స్వయంగా తెలియడం ఆరంభమవుతుందండి. సో అందరూ కూడా లోపల ఉన్నటువంటి ఆ మెకానిజంని, ఎలాగైతే ఒక ఎక్విప్మెంట్ లో మెకానిజం ఉంటుందో ఆ మెకానిజం తెలుసుకున్నప్పుడే దాన్ని రిపేర్ చేసుకోగలం. అదేవిధంగా మన లోపల ఇన్నాళ్ళు మనం బాహ్యంగా పోతూ వచ్చాం, బాహ్యంగా చెప్తూ వచ్చారు. కానీ శ్రీమాతాజీ గారు అంతర్గతంగా వెళ్ళడానికి, ఆ అనుభూతిని పొందడానికి, తెలుసుకుని వాటిని సరి చేసుకోవడానికి మనకి చక్కటి మార్గాన్ని ఇచ్చారు. అది ఆల్రెడీ మనకి వర్కింగ్ కండిషన్ లోకి వచ్చేసింది. లోపల ఉన్నటువంటి సూక్ష్మ వ్యవస్థను మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి పరిపూర్ణమైన శ్రద్ధని ఆ సూక్ష్మ వ్యవస్థ మీద ఉంచి దినదినాభివృద్ధి మనం చెందాలండి. ఓకే, సో ఈ విధంగా ప్రతినిత్యం మనం చక్కగా ధ్యానం చేసుకుందాం, అన్ని విషయాలు కూడా నేర్చుకుందాం. సో ఇప్పుడు మీకు వచ్చినటువంటి అనుభూతి కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సందేహాలు కానీ తెలియజేస్తే దాన్ని విశ్లేషణ చేసుకుంటే అందరికీ కూడా పనికి వస్తుందండి. మైక్రోఫోన్స్ ఎవరైతే క్వశ్చన్ వేస్తున్నారో వాళ్ళు మటుకు అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ లో పెట్టుకోండి, ఇతరులకు డిస్టర్బెన్స్ కాకుండా. దయచేసి నమస్కారం సార్. నమస్తే అండి. సహజ యోగ ధ్యానం గురించి పూర్తి వివరాలతో తెలుగులో ఏదైనా గ్రంథం లాంటివి ఏదైనా 1 కానీ 2 కానీ అటువంటి ఏమైనా ప్రచురించారా సార్? గ్రంథాలు అంటే చక్రాల యొక్క వివరణ గురించి ఉన్నాయి. మదర్ యొక్క స్పీచెస్, ఆ చక్రాల వివరణ డీటెయిల్ గా ఇచ్చిన స్పీచెస్ అన్ని కూడా ఆడియోస్ లో ఉన్నాయి, టెక్స్ట్ ఫార్మ్ లో కూడా ఉన్నాయి. కానీ గ్రంథంగా లేదు, మంత్లీ మ్యాగజైన్స్ కింద వచ్చి దాంట్లో మదర్ యొక్క స్పీచెస్ అవన్నీ ఉన్నాయి. కానీ సహజయోగంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకోండి, వంటకి పుస్తకం ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా మనం చేసినప్పుడే ఆ ఉప్పు ఎక్కువైందా తక్కువైందా, కారం ఎక్కువైందా తక్కువైందా అనేది చేసినప్పుడే మనకి అనుభూతి వస్తుంది. ఎంత చదివినా కూడా అది ప్రాక్టికల్ గా చేయండి, ప్రాక్టికల్ గా అనుభూతి రాందే దాని యొక్క ప్రయోజనం ఉండదు. అందుకని శ్రీమాతాజీ ఏం చేశారంటే, మొదటిగా మీరు ప్రాక్టికల్స్ నేర్చుకోండి. లోపల ఒక శక్తి ఉందని మీ స్వయం అనుభూతి ద్వారా తెలుసుకోండి. ఆ శక్తిని దినదినాభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అన్న సంగతి తెలుసుకోండి. మీ చక్రాల్లో ఉన్న లోటుబాట్లన్నీ మీ స్వయం అనుభూతి ద్వారా తెలుసుకోండి. వాటిని మీరు స్వయంగా సరిదిద్దుకోండి. మీకు మీరు స్వయం గురువుగా అవ్వండి అని చెప్పారు. ఎప్పుడైతే మనకి అనుభూతి అనేది మన యొక్క ఫింగర్ టిప్స్ లో 5 ఫింగర్ టిప్స్ ప్లస్ ఇంకొక 2 ప్లేసెస్ చెప్పాం కదా, మూలాధారము, సహస్రారము, బేస్ ఆఫ్ ద పామ్ అండ్ సెంటర్ ఆఫ్ ద పామ్. సో ఈ 7 ప్రదేశాల్లో మన స్థితిగతులు మనకి తెలుస్తాయి. ఎక్కడ ఎలా ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉంది, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందనే సంగతి మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాటి మీద దృష్టి పెట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే, దాని తర్వాత మనం టెక్స్ట్ని చదువుకున్నాం అనుకోండి, ఆ టెక్స్ట్ని చదవడం ద్వారా పరిపూర్ణంగా మనకి అవగాహన వస్తుంది. ముందే టెక్స్ట్ చదివి కూర్చుంటే దాని తర్వాత అనుభూతి రాదు. అనుభూతి రాకపోతే ఇదేదో ఒక సోదికి ఇంకొక కథలాగా అనిపిస్తుంది. అలా కాకుండా అనుభవం తెచ్చుకుని రుచి చూసిన తర్వాత ఆ రుచి బాగుంది అంటే మళ్ళీ అదే హోటల్కి వెళ్ళడం, లేకపోతే అదే పండు కొనుక్కుని తెచ్చుకుని తినడం ఎలా చేస్తామో అదే విధంగా అనుభూతి అన్నది మొదట చాలా ఇంపార్టెంట్. అది వచ్చిన తర్వాత మనం ఆ టెక్స్ట్ని చదువుకున్నాం అంటే ఇంకా అది ఆ జ్ఞానం అనేది పరిపూర్ణంగా వికసిస్తుందండి. సో మీరు ఒక 3-4 నెలల పాటు ఏదైతే రోజు చెప్తున్నారో అది వింటూ శ్రవణం ద్వారా, పూర్వకాలంలో పుస్తకాలు ఏమి ఉండేవి కాదు కదా, శ్రవణం ద్వారానే మనకి వేదాలు శాస్త్రాలన్నీ వచ్చాయి. అది శ్రవణం ద్వారా ఏమవుతుందంటే పరిపూర్ణంగా లోపలికి కూడా వెళ్తుంది. సో కాన్సన్ట్రేషన్ మీరు వినడం మీద, చేయడం మీద, అనుభూతి పొందడం మీద పెట్టండి. దాని తర్వాత అన్ని ఉన్నాయండి, A to Z ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇంటర్నెట్ ఏజ్ కదా, సో ఏ విషయము ఎక్కడ దాచిపెట్టి లేదు, అన్ని కూడా తెరిచి ఉన్నాయి, తెలుసుకోవచ్చు. సో కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రాక్టికల్ చేయండి.
ఒక చిన్న సందేహం సార్. మన ఈ వ్యాధి నివారణ ఇవి కూడా ఆటోమేటిక్ గా కొన్ని నెలల పాటు మనం చేస్తూ ఉండగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంబంధించిన వ్యాధులు కూడా మనకి క్రమంగా నయం అవుతున్నట్టు మనకి అనుభూతి తెలుస్తుందా సార్ ప్రాక్టికల్ గా? కరెక్ట్. ఇప్పుడు వ్యాధి అనేది మన యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు, ఈ జన్మలో కానీ ఇంతకుముందు జన్మలో కానీ ఏదో తప్పు చేస్తేనే ఇన్బ్యాలెన్స్ అనమాట. ఇడా పింగళనాడులోకి మనం వెళ్ళినప్పుడు, భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్ళినప్పుడు మన యొక్క సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యి మనకి వ్యాధి రూపేణ శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలుగా మారుతాయి. దాని తర్వాత ఆర్థిక సమస్యలుగా కూడా మారుతాయి. కాబట్టి అవి సరి చేసుకోవాలంటే మన వ్యవస్థ, మన మోటార్ సైకిల్లో మనం వెళ్తున్నాం అనుకోండి, శబ్దాలు వస్తుంటాయి, లేకపోతే సరిగా పనిచేయదు, సరిగా స్టార్ట్ కాదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అది రిపేర్ చేస్తాడు. ఏ పార్ట్ అయితే పాడైందో దాన్నే రిపేర్ చేస్తాడు, అంతేగాని మొత్తం అన్ని పార్ట్లు తీసేయడు కదా. అదే విధంగా మనలో ఉండే లోటుపాట్లను మనం సవరించుకుని మధ్య మార్గంలోకి వచ్చి ప్రతి గుణాన్ని సమతుల్య స్థితిలో ఆచరించగలిగే స్థితికి మనం డెవలప్ చేసుకున్నాం అంటే, మనలో ఉండే అసమతుల్యం పోయినప్పుడు మన వ్యాధులు అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయండి. ఎప్పుడైతే మనం చీపురు పెట్టి ఊడుస్తామో ఇల్లు శుద్ధం అవుతుంది, గుడ్డ పెట్టి చూస్తామో శుద్ధం అవుతుంది. సో ఇక్కడ సహజ యోగంలో ఏది కూడా నాకు బీపీ ఉంది, బీపీ తగ్గించాలని ధ్యానం చేయకూడదు. మన కంప్లీట్ బాడీని మనం శుద్ధి చేసుకోవాలి. ఒక బీపీ తగ్గించుకోవడం వల్ల మనకి లాభం లేదు. కంప్లీట్ వ్యవస్థని కంప్లీట్ ఒక టీవీ ఉందనుకోండి, టీవీలో ఒక పార్ట్ పోయిందంటే ఆ టీవీ పనిచేయదు. అదే విధంగా సో అన్ని పార్ట్లు మనం సరి చేసుకోవాలి. ఏదో ఒక పార్ట్ సరి చేసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ సరి చేస్తే ఇంకో పార్ట్ ఖరాబ్ అవుతుంది, ఇంకో పార్ట్ సరి చేస్తే ఇంకో. చిన్న చివరి సందేహం సార్. అంటే ఇప్పుడు మనం ప్రతి పార్ట్ మీద మనం విడివిడిగా ఇప్పుడు ధ్యానం చక్రాల మీద కుడివైపు, ఎడం వైపు నాడులు కూడా అలా వివిధ రకాలుగా చేస్తున్నాం కదా. అంటే ఇది అంటే ఒకసారిగానే 2 చేతులు మనం తెరిచి ఉంచి మాతాజీ గారిని ప్రార్థించుకొని, అమ్మ నా షట్చక్ర మూలాధారాన్ని వేలుకొలిపి నా షట్చక్రాల్లో ఉన్నటువంటి సకల బ్లాక్స్ వీటిన్నిటి కూడా తొలగించి నా శరీరాన్ని మూలాధారం సహస్రానికి చేరి సంపూర్ణమైన ఆనందాన్ని ప్రాప్తింప చేయండి అని చెప్పి మనం అలా కూడా కూర్చోవచ్చా సార్? అంటే మొత్తానికి కలిపి ఒక సంకల్పంగా అలాగే కూర్చోవాలి. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇప్పుడు మనకి చెప్పారు కదా, సెకండ్ డే చెప్పారు మనకి ధ్యానం ఎలా చేసుకోవాలి. సింపుల్ గా లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్, రైట్ సైడ్ క్లియరెన్స్, దాని తర్వాత నన్ను సమతుల్యంలో ఉంచండి అని చెప్పి 3 స్టెప్లుగా ఇచ్చారు. దాని తర్వాత బంధనని ఇచ్చారు. స్టార్టింగ్ లో ఆ బంధనం ఇచ్చుకోవాలి, ఎండ్ లో బంధనం. సో మొత్తం ధ్యానం అదే. కానీ తర్వాత మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి తెలుస్తుంది మన మూలాధారంలో ఏదో సమస్య ఉందని. మన యొక్క బేస్ ఆఫ్ ద పామ్ లో నొప్పిగా, దురదగా, తిమ్మురుగా వచ్చినప్పుడు అప్పుడు అక్కడ సమస్య ఉంది కాబట్టి దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. కాబట్టి అప్పుడు మనం మన చిత్తాన్ని తీసుకెళ్లి మూలాధారం మీద పెట్టడానికి ప్రయత్నించి అక్కడ చేతులు పెట్టుకుని లెఫ్ట్ మూలాధారం మీద చేయి పెట్టుకుని రైట్ మూలాధారం మీద చేయి పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ దాన్ని శుద్ధి చేసుకుంటాం. దాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ సహస్రానికి వచ్చేస్తాం. ప్రతిసారి కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ చిత్తాన్ని పెట్టి దాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించి ప్రార్థన చేసి మళ్ళీ చిత్తాన్ని మాడి మీదకే తీసుకొస్తాం. మళ్ళీ ఇంకెక్కడ ఇండికేషన్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఆ విధంగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రం మీద డీప్ గా ప్రాబ్లం ఉన్న చక్రం ఏదైనా కనిపించింది అనుకోండి, దాని మీద ఒక్కొక్కసారి 4-5 రోజులు వరుసగా మనం కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేయవలసిన అవసరం వస్తుంది. ధ్యానంలోనే ఆ చక్రం మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తుంటే దానికి సంబంధించిన బ్లాక్స్ తొలగిపోతాయి. అది తొలగిపోయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ గా కుండలిని జాగృతి అయితే శాస్త్రానికి రావడానికే ప్రయత్నిస్తుంది. అది సార్ అర్థమైంది. దానికి అడ్డంకులు ఉన్న అడ్డంకులు మనం ఒక్కొక్కటి పక్కకి తుడుచుకుంటూ పోవాలి. అది అదే. ధన్యవాదాలు. రైట్ అండి, చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఈ ఆన్సర్ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి. అందరూ కూడా శ్రద్ధగా విని ఈ క్యాసెట్ మళ్ళీ కూడా పెడుతున్నాం మేము, నైట్ అయ్యేటప్పటికి పెడుతున్నాం కాబట్టి మళ్ళీ వినండి ప్రతి క్యాసెట్ ని. అవును సార్, ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈవినింగ్ సెషన్ లో ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సరిగా వినిపించకపోవడం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు వస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు వాయిస్ వినపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ లింక్ ని టచ్ చేస్తే మళ్ళీ వస్తుంది సార్, క్లారిటీ ఆగిపోయింది వస్తుంది. అది ధన్యవాదాలు. వెరీ గుడ్ అండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి, చెప్పండి అమ్మా. జై శ్రీ మాతాజీ. ఛాయాదేవులు అండి. చెప్పండి అమ్మా. అది ఇప్పుడు మనం 3 times బంధన వేసుకుంటున్నాం కదా, 2 times ముడి పైన పెట్టుకున్నాం కదా,
3 అది టైమ్స్ మళ్ళీ 3 టైమ్స్ మనం ఇది ఇలాగా వల్ల వల్ల మళ్ళీ మన జ్ఞానం అయిపోయాక కంపల్సరీ తీసేయాలండి. తీసేయడం కాదండి, అది మళ్ళీ కూడా బంధన్ అంటే ఏమిటో అంటే చెప్తాను వినండి, ఒక్క నిమిషం ప్రాపర్ గా వినండి. మొదట మనం ఏం చేస్తామంటే కుండలిని ఉద్ధానం చేసుకుంటాం 3 సార్లు కుండలిని ఉద్ధానం. దాని తర్వాత కవచం వేసుకుంటాం అంటే 7 ముడి సార్లు. అదే ముడి వేస్తాం. వినండి 3 సార్లు కుండలిని శక్తిని ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి ద్వారా అమ్మా తల్లి పైకి రండి తల్లి అని ఆవిడని ఆహ్వానిస్తూ ఈ చేతులు తిప్పుతూ ఎడమ చెయ్యి ఇచ్ఛాశక్తి, కుడి చెయ్యి క్రియాశక్తి. ఆ క్రియాశక్తితో ఆమెని ప్రాక్టికల్ గా మనం పైకి రామని యాక్షన్ ద్వారా పైకి ఆహ్వానిస్తాం. ఆహ్వానించినప్పుడు ఆవిడ పైకి వస్తూ ఉంటుంది. సో పైకి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గానే దిగిపోతుందండి, మనం దించడం కాదు. మనం ఎప్పుడైతే మన యొక్క చిత్తము బాహ్యంలోకి వెళ్తుందో, అంతర్గతంగా ఉండకుండా బాహ్యంలోకి వెళ్ళిందంటే అది ఆటోమేటిక్ గా దిగిపోతూ ఉంటుంది. సో దాన్ని పైకి తెచ్చుకోవడమే పెద్ద కష్టం. అది శ్రీమాతాజీ గారు మనకి సహాయం చేసి ఇచ్చారు. దానివల్ల అది పైకే వస్తుంది, కిందకి మనం తీసుకెళ్ళవలసిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా వెళ్తుంది మన చిత్తం సరిగా లేనప్పుడు. కాబట్టి ఆ లాస్ట్ లో కూడా వేసేది కూడా మళ్ళీ మనం ధ్యానం అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా కొంచెం కొంతమందికి కిందకి వెళ్ళి ఉంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పైన పెట్టుకున్నాం అంటే ధ్యానం అయిపోయిన తర్వాత కూడా ఆ శక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించినప్పుడు మనకి మంచి జరుగుతుంది, ఆ కనెక్షన్ అనేది పరమాత్ముడితో ఉంటుందని చెప్పేసి లాస్ట్ లో మనం వేసుకుంటాం. అదే విధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, పొద్దున్న లేచి లేవగానే కానీ, రాత్రి పడుకునే ముందు కానీ ఆ శక్తిని జాగృతం చేసుకుని పడుకుంటే ఏమవుతుందంటే రాత్రి అంతా కూడా మనకి నిద్ర చక్కగా పడుతుంది. పొద్దునే లేచి లేవగానే వేసుకుంటే ఆ రోజంతా కొంచెం సక్రమంగా ఉండడానికి, అంటే పరమాత్ముడితో మనం అనుసంధానమై మనని మనం పరమాత్ముడికి సమర్పణ చేసుకుంటున్నాం అన్నమాట. సమర్పణ చేసుకుని మన జీవితాన్ని స్టార్ట్ చేస్తాం, మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. అది డౌట్ అండి, ఒక డౌట్ అండి. అంటే ఇప్పుడు మనం బంధం వేసుకుంటున్నాము, తర్వాత ఇది ఇలాగా అంటున్నాము, అది అది తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ చెప్పండి, వినిపించలేదు, దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఇప్పుడు 3 టైమ్స్ రెండో ముడి, మూడో ముడి 3 టైమ్స్ వేస్తున్నాం. తర్వాత ఇలాగా కుడి నుంచి ఎడం నుంచి కుడి ఇలా వలాకారంలో వేసుకుంటున్నాము. అది అయిపోయిన తర్వాత కంపల్సరీ మళ్ళీ ఈ వలాకారంగా వేసినది తీసేసి ఈ ముడులు కూడా ఇప్పేస్తున్నారా లాస్ట్ అలా చూపిస్తున్నారు? అదే చెప్తున్నాం కదా, రివర్స్ ప్రాసెస్ అనేది లేదండి, తీసేయడం ఏమీ లేదు. ఎప్పుడు కూడా కవచం ఇచ్చుకోవడమే, ఎప్పుడు కూడా కుండలిని మనం జాగృతం చేసుకోవడం. మనం చేయవలసిన పని జాగృతం చేసుకోవడమే. అది పడిపోవడం అనేది, కిందకి రావడం అనేది మన యొక్క చిత్తం బాహ్యంలో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అర్థమైందండి, అది స్ప్రింగ్ లాంటిది అనమాట, ఆటోమేటిక్ గా. సో ఇక్కడ మనం తీసుకొచ్చేది ఏమీ లేదు, అది ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే మీ స్టార్టింగ్ చూపిస్తున్నారు మనకి, ఇప్పుడు ఈ వేళ ప్రవచనం చేసే వాళ్ళు మళ్ళీ లాస్ట్ కూడా చూపిస్తున్నారు. అందుకని ఫస్ట్ వెయ్యాలా అయితే తర్వాత తీయాలా అన్నది ఒక డౌట్ వచ్చింది అనమాట. అది నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇంకో విన్నపం. ఆ నిర్మలాదేవి అనుగ్రహం వల్ల, లలితాదేవి అనుగ్రహం వల్ల నాకు పైన సహస్రం ఒక కూర్చున్న 10 minutes కే ఓపెన్ అవుతుంది. వెరీ గుడ్, మంచిది, చాలా మంచిది. మీరు సత్యాన్వేషణ మీకు జన్మ జన్మల నుంచి ఉందండి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ లో మీరు కొన్ని అడ్డంకులు మీకు ఉన్నాయి. మీకు బుర్ర ద్వారా కొన్ని విషయాలు ఏమైనా తెలుసుకుంటారు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో చేసి ఉంటారు కాబట్టి, ఎన్నో తెలుసుకుంటారు కాబట్టి అవి కొంచెం మీకు అడ్డంకిగా నిలిపిస్తున్నాయి. ఎప్పుడైతే సహస్రాలలో మీకు తెలుస్తుందో మీ జీవితం ధన్యమైంది, మీ యొక్క కుండలిని సహస్రాలను దాటింది అంటే మీరు యోగ స్థితికి చేరుకున్నారు. కానీ అది ఒక మొలకెత్తిన చెట్టులాగా ఉంది కానీ వృక్షంగా మారలేదు. ఇప్పుడు ఈ సహయోగం ధ్యానం ద్వారా మీకు ఏమవుతుందంటే అది వృక్షంగా పరివర్తన చెందుతుంది. వృక్షం పరివర్తన చెందినప్పుడు మనకి ఆధ్యాత్మిక ఉన్నతి అనేది ఒక ఫలంగా వస్తుంది, ఒక పువ్వుగా, పుష్పంగా, ఫలంగా వస్తుందండి. సో దానికోసం తపన పడుతూ ఉండాలి మనం. అమ్మ నాకు ఉద్ధానం కావాలి, నా గుణాలన్నీ కూడా సమతుల్యంలోకి రావాలి, నాలో అమాయకత్వం పరిపూర్ణంగా ఉండాలి, నాలో ఏ విధమైన మాయ మాటలు కానీ మాయ విషయాలు కానీ ఉండకూడదు, నాలో నేను పరమ పవిత్రుడుగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, నాలో ఉండే అపవిత్రత పోవాలి అని ప్రార్థించుకోవాలి. అన్నమాట. నాకు వివేకాన్ని ఇవ్వండి, విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వండి, వినమ్రంగా ఉండేటట్టు చేయండి, ధైర్యంగా ఉండేటట్టు చేయండి, సృజనాత్మక శక్తిని ఇవ్వండి, నిర్మల విద్యని ఇవ్వండి, అశుద్ధ విద్యని తొలగించండి, సంతృప్తి, ప్రశాంతత, ధారాళ స్వభావం ఇవన్నీ ప్రసాదించండి అని ఒక్కొక్కటి అడిగి
దాన్ని మనం ధ్యానం ద్వారా కుండలిని శక్తి ద్వారా దాన్ని సంపాదించుకోవాలండి. ఆ గుణాలన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే యోగం ప్రాప్తించిన తర్వాత మన ఆత్మ ప్రకాశవంతమై ఆత్మ ప్రకాశంలో మన లోపల దేవతలు చెప్పాం కదా, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవతలు. మూలాధారంలో గణేశుడు, కుడి మూలాధారంలో కార్తికేయుడు, ఇలాగ రకరకాల దేవతలు మన శరీరం మొత్తం ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ జాగృతం అవుతారు. వాళ్ళు జాగృతం అయినప్పుడే ఆ గుణాలు మనకు వస్తాయి. కానీ వాళ్ళు నిద్రావస్థలో ఉంటే మనకు ఆ గుణాలు రావండి, నెగిటివ్ గుణాలే ఉంటాయి. వాళ్ళంతా నిద్రాణ స్థితిలో వెళ్ళిపోయారు కాబట్టి మన గుణాలు క్షీణించాయి. ఎప్పుడైతే వాళ్ళు జాగృతం అవుతారో ఆ గుణాలు మళ్ళీ అభివృద్ధి చెందుతాయి. సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా గుణాలను అభివృద్ధి చేసుకోవడంలో పెట్టుకోండి. ఓకే అండి. అంటే ఇది ఫస్ట్ నుంచి ఈ భగవత్ ఆరాధన ఉండడం వల్ల ఏముంది మరి నమ్మకం వల్ల మొత్తం మీద ఏ జన్మ పుణ్యమో నాకు మటుకు చక్కగా ఒక 10 మినిట్స్ అంతే ఓపెన్ అయిపోయి హ్యాపీగా ఆనందంతో ఉంటున్నానండి. సో ఇన్నాళ్ళు చేసిన మీ పూజా ఫలం ఇప్పుడు మీకు దొరికింది, ఫలం దొరికింది. ఆ ఫలాన్ని అది డౌట్ పడకండి, అది ప్రాక్టికల్ గా దొరికింది. మేము చెప్పింది ఎంత కథలు చెప్పినా కూడా మీకు ప్రాక్టికల్ గా మీ తల మీద వస్తుంది. అవును, నా తల మీద వస్తుంది. మరి ఇంకా అదే దానికి మించిన ప్రూఫ్ మీకేం కావాలండి? అవునవును, కళ్ళతో చూసింది అంటారు, కళ్ళతో చూసింది కాదు, మీ శిరస్సు మీద అనుభూతి పరంగా తెలుసుకుంటున్నారు. అంటే 3వ కన్ను దాటి వెళ్ళారు మీరు. 3వ కన్ను అయినటువంటి ఆజ్ఞా చక్రాన్ని దాటి పైకి వెళ్ళారు. నేను చాలా 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 చక్కటి అనుభూతి పొందుతున్నానండి. అంత మహద్భాగ్యం మీకు దొరికింది. మీరంత మీ పూర్వజన్మ సుకృతం అంత ఉంది కాబట్టి దాంట్లో ఏ విధమైన సందేహాలన్నీ వదిలిపెట్టండి. ధ్యానంలో మీ సందేహాలన్నీ కరిగిపోతాయి. ఉంటాను. ఓకే, జై శ్రీమాత. జై శ్రీమాత. ఇంకెవరన్నా ఉన్నారండి? ఓకే, సమయం అయింది కాబట్టి మనం 2 చేతులు తెరిచి ఉంచి ఒక్క నిమిషం పాటు ధ్యానంలో ఉందామండి. శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చక్కటి ధ్యానం ఇచ్చినందుకు, ఇంత మహద్భాగ్యాన్ని మనకు కలిగజేసినందుకు శ్రీ మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్రాన్ని మాడు మీద ఉంచి 2 చేతులు తెరిచి ఉంచి ధ్యానంలో ఉందాం. ఇవాళ మనం భవసాగరం గురించి తెలుసుకున్నాం, రేపు హృదయ చక్రం గురించి తెలుసుకుందామండి. అందరూ కూడా తప్పకుండా ఉప్పునీటి చికిత్స చేసి 10 నిమిషాల ముందే వచ్చి కూర్చుని ధ్యాన స్థితిలో కూర్చుని ప్రతిరోజు కార్యక్రమాన్ని చక్కగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. జై శ్రీ మాతాజీ. రామ్, కెన్ యూ ప్లే సమ్ మ్యూజిక్? అందరు కూడా మ్యూట్ చేసుకోండి మీ యొక్క మైక్రోఫోన్స్. We will now take the help of Rag Malcounts. So we sing a Tarana and Rag Malcounts for the void.
tere tanum tananata 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 tere dim tananana tum tananana dim tananana tum tananana nitare nitare tere nabi nitare tananana tere tanum tananana tere dim tananana tum tananana dim tananana tum tananana dim tananana
धरत सब सहजन ध्यान धरत माता के गुण गावत माता के माता के गुण गावत माता मोरी माता सबसे माता के गुण गावत